మంత్రాలు వచ్చి చేస్తారు. అవును, అమ్మవారు చెప్పినట్టు వీళ్ళని ఊరి నుంచి పంపించాల్సిందే. చెప్పండి అయ్యా. అవును, వాళ్ళని ఊళ్ళోంచి పంపించాల్సిందే. బాబు భరత్, ప్రజాభిప్రాయం విన్నావుగా. ఇక తమరు మన ఊరు కళకళలాడుతూ ఉండటం కోసం, మన ప్రజలు సుఖశాంతులతో ఉండటం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. అమ్మా, చెల్లెమ్మా, పదండి. ఏమిటి బాబు నువ్వనేది? అవునమ్మా, తప్పదు. గ్రామదేవత మాట కాదని మనం ఈ ఊర్లో ఉండలేం. వీళ్ళందరి కోసం, ముఖ్యంగా నాగరాజు కోసం మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. పదనమ్మా, పదండి. బాబు మహానుభావులు. ఒరే మూర్ఖులారా, నా పేరు చెప్పి మాయ చేసేవాడు మాటలు అమ్ముతారా మీరు? మంగమ్మ తల కూతురు కంగమ్మ లేరు. ఒక మంచి వాడిని ఊరించి బయట పంపుతుంటే తలుపుతారా మీరు? వచ్చేస్తుంది, బాబు వచ్చేస్తుంది, తినేస్తాను. ఇక్కడ అమ్మా, నువ్వు ఎవరి మీద కోపం తెచ్చుకో. అమ్మా గంగానమ్మా, ఏం చేయాలో సెలవిస్తే మేమంతా అలాగే చేస్తామమ్మా. అనుగ్రహించమ్మా తల్లి. అమ్మా వినరా మూర్ఖులారా, వినరా ఊరికి పెద్ద మూర్ఖ. అమ్మా, నా పేరు మీద అబద్ధం చెప్పి ఈ ఊరిని మోసం చేసిన పూజారికి వెళ్ళకపోయి ఉండరు. అంత శిక్ష వేయతాం. నరబలు కావాలంటే కోడలో మేకల్లో గొర్రెల్లో ఇస్తాను. అవేమీ వద్దురా, కనీసం వర్కాలతో ఇవ్వండిరా. శాంతించమ్మా. అమ్మ తల్లి, శాంతించమ్మా. ప్రజలా, ఇంతకు ముందు అమ్మ పేరుతో పూజారి అబద్ధం చెప్పినా నేనందుకు ఒప్పుకున్నాను, వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నిజమైన అమ్మ, మన గంగానమ్మ చెప్పిన మాటకి ఏం చేయాలో మీరే నిర్ణయించండి. బాబు గారు, బాబు గారు, ఇప్పుడు మీరే నన్ను రక్షించాలి. బాబు, కాలు చేయక బదులు ఏదైనా శాంతి జరిపిస్తే? అవును, జరిపించాలి, జరిపించాలి. అయ్యా, శాంతి జరిపిస్తామండి. అది నిజమే. ప్రజలారా, ఊరికి పెద్దయిన నాగరాజు మన గంగానమ్మకు శాంతి జరిపిస్తే పూజారి గారిని వదిలేయచ్చు. తప్పకుండా జరిపిస్తాను శాంతి. ఖర్చు ఎంత అవుతుంది? మహా అయితే కాలుకు 5,000, చీకి 5,000. ఏమిటి రూపాయలే? అంతేకాదు, ఊరందరికీ అన్నదానం, పేదవాళ్ళకి వస్త్రదానం జరిపితేనే మన గంగానమ్మ శాంతిస్తుంది. అందుకు ఒప్పుకుంటారా నాగరాజు గారు? ఒప్పుకోండి బాబు గారు, ఒప్పుకోండి, ఒప్పుకోండి బాబు. దానికేముంది, నేను ఖర్చు పెట్టేది పరాయి వాళ్ళ కాదుగా, నా గ్రామవాసులైన నా ప్రజలకేగా. అలాగే అలాగే ఖర్చు పెడతాను. ప్రజలారా, నాగరాజు లాంటి గొప్ప మనిషి మన ఊళ్ళో ఉండడం నిజంగా మనందరి అదృష్టం. చూడు, నన్ను, నా కుటుంబాన్ని ఈ ఊరి నుంచి తరమాలనుకున్నావు కదూ, అందుకు నీకు జరిమానా 10,000. సండే రండమ్మా, రండి. ఏమ్మా, పట్నం బయలుదేరారా? లేదు పూజారి గారు, నేను వెళ్ళడం లేదు. మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి వెళ్తున్నాను. శుభం. చేసేది రైలు ప్రయాణం. హారతి తీసుకోండి, తీసుకోండి. ఏమిటి పూజారి గారి అన్యాయం? గంట నుంచి నిలబడి మమ్మల్ని వదిలేసి ఇప్పుడు వచ్చిన ఆవిడకి హారతిస్తున్నారే? ఎవరెవరు ఎప్పుడొచ్చారనేది కాదు ప్రశ్న, ఎంతటి గొప్పవారు ఎప్పుడొచ్చారనేదే ప్రశ్న. పైగా ఈవిడెవరనుకున్నారు? మన కామందు గారి కూతురు. కామంత్ గారి కూతురు అయితే నెత్తిన కొమ్ములొచ్చాయా? పూజారి గారు, బిచ్చగాళ్ళైనా లక్షాధికారులైనా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. పూజారి గారు, ఎవరి అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడుతోంది? ఇంకెవరు? ఆ భరత్ గాడు అనేవాడు లేడు, వాడి చెల్లెలు. ఓహో, ఆ రౌడీ గాడి చెల్లెలా? అందుకనే అంత పొగరగా మాట్లాడుతోంది. మా అన్నయ్య రౌడీ కాదు, మీ నాన్న రౌడీ, మీ అన్నయ్య రౌడీ. యూ షట్ అప్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్సెన్స్ లేదు, గోన్సెన్స్ లేదు, పోవే. పూజారి గారు. శివ శివ, అమ్మా మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో ఎక్కువగా మాట్లాడితే పళ్ళు. అమ్మా, ఎందుకు వచ్చిన గొడవ? హారతి తీసుకోండి. పూజారి గారు, ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందో తెలుసా? గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరినీ సమానంగా చూడాలనే జ్ఞానం మీకు లేనందువల్ల. పంతులమ్మా. నౌ యూ షట్ అప్. షటప్ అందా పంతులమ్మ నిన్ను? అవునే అంటే ఏమిటా నన్నే నోరుమేయమంటున్నావు? కాదా, నా షటప్ అంటే నోరు ముయ్యి అని అర్థం. ఓహో, ఆ పంతులమ్మ ఈ పూజారిని నోరు మూసుకో అంతే. ఒక ఆడదంత మాట ఉందంటే నేనైతే గోడకి చచ్చిండు.
ఈయనకు అర్థం కాక బతుకున్నాడయ్యా. మధ్య నీకెందుకయ్యా? అయ్యా ఆ పంతులమ్మ సెటప్ అని నన్నంది, ఆ భరతగాడి చెల్లెలు అమ్మాయి గారినంది. అమ్మాయి గారిని అన్నట్టు అయ్య గారిని అన్నమాట. అయ్య గారిని అంటే మనల్ని అందరిని అన్నట్టేగా. మీ ఇద్దరు చెరువు షటప్పు. అసలు ఆ భరతగాడి చెల్లెలకి అంత ధైర్యం రావడానికి కారణం ఆ పంతులమ్మ. చచ్చిన దాని బాబులాగా దీనికి కూడా న్యాయం ధర్మం అనే రెండు పిచ్చి కుతలొచ్చు. ముందు ఆ పంతులమ్మకి పాఠం చెప్పాలి. నానా ఆ విషయం నాకు తెలియ, మీరెవరూ జోక్యం కలిగజేసుకోక్కర్లేదు. అలాంటి మనిషికి ఇలాంటప్పుడు ఎలాంటి పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు. మీరా ఎందుకు ఇలా వచ్చారు? అదేం ప్రశ్న? బారులో తాగుబోతూ భామ దగ్గర తిరిగిపోతూ ఎందుకు వస్తారు? అందుకే నేను వచ్చాను. షడప్. ఆ ముఖ్య నా రాక కారణం. మర్యాదగా బయటికి వెళ్ళు. నా మాట విని నా ఇష్టానికి కుట్టావంటే నీకు ఎండలో గొడుగులా ఉంటాను. ఏమంటావు? నన్నే కొడతావా? ఆడదానికి నీకే ఇంత పొగరుంటే మగాడికి నాకెత్తుంటాలి. నువ్వా మంచకం జీవిస్తున్నావా? చూడమ్మా, ఇక్కడ ఉండకూడదు, బయటకెళ్ళు. మా టీచర్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏడ్చావు? ఏం చేస్తారా? ఏం చేస్తానా? నిన్ను నువ్వు మనిషివా పశువా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎక్కడ అన్యాయం అక్రమం జరుగుతుందో అక్కడే ఈ భరత్ ఉంటాడు. మళ్ళీ ఇలాంటి పని ఇంకొకసారి చేశావంటే నీ ఎంత చూస్తాను. బాబు, ఈ రోజు మీ టీచర్ని నువ్వే కాపాడావు. నిజంగా అలాంటి తండ్రికి నీలాంటి మంచి బిడ్డ ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. ఆ తండ్రి ఎటువంటి వాడు? పాపం బాబుకేం తెలుసు? నాకు తెలుసు టీచర్. మా నాన్న హిరణ్యకశిపుడు. అయితే నువ్వు ప్రహ్లాదుడు అన్నమాట. మరి శ్రీమన్నారాయణుడు ఎవరు? ఇదిగో ఈ భరత్ బాబే శ్రీమన్నారాయణుడు. చూడమ్మా శారద, నువ్వు నన్ను దేవుడుగాను శ్రీరామచంద్రుడుగాను అనుకోవద్దు. ఓ అన్నయ్యగా అభిమానిస్తే నాకు అంతే చాలు. నాకు తులసంతో నువ్వు అంతే. అన్నయ్య చెల్లెమ్మా, మీరందరూ మాట్లాడకుండా శ్రద్ధగా వినండి. నా ఒక్కగానొక్క కూతురు రోజా పట్నంలో శ్రద్ధగా వైద్యం చదివి ఈ ఊరొచ్చింది. ఆమె కోసం నేను లక్షల ఖర్చు పెట్టి ఈ ఆసుపత్రి కట్టించాను. దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులైన సమితి ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు. భూస్వామి నాగరాజు గారి మహోన్నతాశయాన్ని మనసారా మెచ్చుకుంటున్నాను. మన గ్రామ ప్రజల కోసం మొట్టమొదటిసారిగా డాక్టర్ అయి వచ్చిన కుమారి రోజా గారికి నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రోజా అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత విను. ఏమిటో నీ పిచ్చివాగుడు? అమ్మాయి కష్టపడి వైద్యం చదివింది, నేను లక్షలు తగలేసి ఆసుపత్రి కట్టించింది ఈ ముష్టి వెధవులకి పేద పీనుగులకి వైద్యం చేయడానిక? చూడండి, సృష్టిలో ఏ స్వార్థం లేకుండా తోటి వాళ్లకు సహాయం చేయడమే గొప్పతనం అనిపించుకుంటుంది. డాక్టర్ రోజా పేదవాళ్లకు వైద్యం చేస్తూ డాక్టర్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సొమ్ము నీరు కానప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తావులే. ప్రెసిడెంట్ గారు మీరు కానివ్వండి. ఏమే పంతులమ్మా, ఇంటికంటే గుడి పదిలమన్నారు. నల్లుల్లా పిల్లల కాపలా కాసే నీ ఇంటికంటే ఎవరూ లేని ఏకాంతం బెస్టే నీ అంతు చూడ్డానికి. దానికి వచ్చేస్తానే, ముందు నీ ఎంత చూస్తా.
అల్లారు ముద్దుగా పెంచిన నా చెల్లెలకు అన్యాయం చేసిన నువ్వు బ్రతకూడదురా, బ్రతకూడదు. మా వదలమ్మా, వీడిని ముక్కలు ముక్కలుగా నరికితే గానీ నాకు మనశ్శాంతి లేదు. వీడి నెత్తులతో తడిసిన నా చేత్తో నా చెల్లెలు కన్నీళ్లు తొడవాలి. అప్పుడేనమ్మా నాకు మనశ్శాంతి. అప్పుడే వదలమ్మా, వదలమ్మా. క్షణికమైన ఆవేశంలో నువ్వు హంతకుడివై జైలుకు వెళితే మీ అమ్మ పక్క తీర్చేదేవర్రా? ఆలోచించక తొందరపడి వాడి ప్రాణం తీస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించేదేవర్రా? బాబు, నువ్వు మాకు దూరం అయితే అనాథలమై అందరికీ చులకనయ్యే మాకు అండగా నిలిచేదేవర్రా? అందుకే బాబు వాడిని చంపొద్దురా. చంపితే నా మీద ఒట్టే. ఒరేయ్, మా అమ్మ కాక మరెవరైనా ఆ దేవుడే వచ్చి అడ్డుపడినా ఈ పాటికి నీ రక్తం కళ్ళ చూసుండేవాడిని. పోరా! అయ్యా అయ్యా, ఇది ఇలా జరుగుతుందని ఈ రోజు చెడ్డ రోజుని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే తెల్లవారుజాము నాకు పేడగా. ఇది చెడ్డ రోజు ఏమిటి? ఇది మనకు మహా గొప్ప రోజు. వాడి చెల్లెల జీవితం నాశనమైనందుకు మనం ఆనందించవలసిన రోజు. వాడి కుటుంబానికి ఇంత ఘోరం జరిగినందుకు వాడికి చెడ్డ రోజు. అయ్యా అయ్యా, నాదో చిన్న మనవి. ఏం లేదు బాబు, ఆయన అసలే పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి. ఆయన ఇలాగే విడిచిపెట్టేశామనుకోండి, రేపొద్దున కక్ష భూని అబ్బాయి గారు ఏమైనా చేయొచ్చు కదండి. ఆ తర్వాత మనం ఏం చేసిన లాభం లేదు. అని చేత నా అభిప్రాయం ఏమిటంటే, అబ్బాయి గారు ఎలాగో మనసిచ్చిన పిల్ల గనక ఆ తులసమ్మని తీసుకొచ్చి అబ్బాయి గారికి ముడిపెట్టేశామనుకోండి, అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మల్లయ్య, ఏమిటి అనేది? ఆ భూష గారి కూతుర్ని నా కోడలుగా చేసుకోవటమా? అది కల్లో కూడా జరగని పని. ఆ భూషయ్య పేరు చెబితేనే ఆనాటి వాడి అహంకారానికి ఫలితం అనిపించిన ఇప్పటికీ నా ఒళ్ళు మండుతూనే ఉంది. భూషయ్య. నాగరాజు బాబు, ఏమిటి మీరనేది? హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక్క రోజులో మీ అప్పు తీర్చమంటే ఎలా వీలవుతుంది చెప్పండి. ఎలా వీలవుతుందన్నది నాకు అనవసరం. 10 ఏళ్ల క్రితం పెళ్లి నిమిత్తం డబ్బు అవసరమని నా దగ్గర అప్పు తీసుకున్నాను. ఇంతకాలం ఆగాను. ఇప్పుడు నాకు అవసరమైంది, అడుగుతున్నాను. నాగరాజు బాబు, ఇంతకాలం ఉత్త పుణ్యానికే మీరు ఆగానంటారా? మీరిచ్చిన అప్పుకి వడ్డీ కింద ప్రతి సంవత్సరం నా పొలంలో పండిన పంట సగం మీకు ఇవ్వటం లేదా? కావచ్చు, కానీ తిని కూర్చోలేక ఊళ్ళో జనాలందరినీ పోగు చేసి వాళ్ళ భూముల్ని మా నాగరాజు బాబు గారికి అమ్మద్దని ఉపన్యాసాలు ఇస్తున్నావుగా. పైగా అయ్యగారు ఇచ్చిన అప్పులకి వాళ్ళ భూములు తీసుకుంటుంటే అడ్డుపడుతున్నావు కదయ్యా. నేను చేస్తున్నది తప్పు కాదు, పాపము కాదు. అమాయకులైన పేద రైతులకి అన్యాయం జరగకూడదని చూస్తున్నాను. వాళ్లకున్న కొద్దిపాటి భూములు ఈ రూపేణా పోగొట్టుకుంటే రేపు ఆకలితో అలమటిస్తారని ఆవేదనతో సాయపడుతున్నాను. నా తోటి రైతుల మేలు కోసం తాపత్రయపడుతున్నాను. అది తప్పంటారా? భూషయ్య, నువ్వు తప్పులు ఇంచేంతటి వాడివయ్యావు గనకే నీ ఆట కట్టించాలనుకున్నాను. అందుకే నా అప్పు వెంటనే తీర్చమని అడుగుతున్నాను. కక్షతోనూ పగతోనూ తక్షణం మీ అప్పు తీర్చమంటే ఎక్కడి నుంచి తీర్చేది, ఎలా తీర్చేది? భూషయ్య, నీకు తెలుసుగా, గొడ్లు కొనుక్కోవడానికి బాబు గారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే, ఆ గొడ్లను నాకు ఇచ్చేయాలి. పొలం కొనుక్కోవడానికి అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే, ఆ పొలాన్ని నాకు ఇచ్చేయాలి. మరి నువ్వు పెళ్లి నిమిత్తం అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతున్నావు గనక నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయాలి. ఈ నాగరాజు మీద చెయ్యెత్తిన వాడెవడో ఇంతవరకు బ్రతికి బయటపడలేదురా. ఒరే నాగరాజు, మంది మార్బలం బలం బలగం ఉన్నాయి కదా అని ఈ రోజున నువ్వు నన్ను ఏమన్నా చేయొచ్చురా. కానీ ప్రతి పేద రైతు ఒక ప్రచండ శక్తి. ఆ శక్తులన్నీ కలిసి ఒక మహాశక్తి అయి ఏదో ఒక రోజు నిన్ను అంతం చేస్తాయిరా. అయ్యా, వీడు చాలా తెగించేశాడండి. బ్రతుకుంటే లాభం లేదు. రే భూషయ్య, ఇవాళే నీ చీటీ చించేసి నిన్ను నరకానికి పంపించేస్తాను రా. నీ చావు ఎలాంటిదో తెలుసా? నువ్వు కాస్త కాస్త తస్తూ చావు తప్పదని ఏడుస్తూ మా కళ్ళ ముందే నువ్వు నమ్ముకున్న భూములకు వెళ్ళిపోతావురా.
నీ భార్యా పిల్లలకి నిన్ను చూసి ఏడవటానికి నీ శవం కూడా దొరకదురా చూసమరా